వాడు చాలా మంచివాడమ్మా, కానీ తలకొరివి పెట్టడానికి ఇంట్లో మగదిక్కు లేకుండా పోయింది. ఎరా, వీడు మన స్నేహితుడు, మనతో తిరిగాడు. ఇంట్లో వాళ్ళు చేయకపోతే ఏంటి, మనం చేద్దాం. వీడికి ఎక్కడ ఏ విషయంలోనూ లోటు జరగకూడదు. మీరు అన్నీ చేయొచ్చు, కానీ తలకొరివి పెట్టాల్సింది ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు మాత్రమే. ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. అమ్మా శాంతి, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? ఎవరు అవసరం లేదన్నా. మా అన్నయ్యకి ఒకరికి ముగ్గురని చెల్లెళ్ళమున్నాం. జరగాల్సిన కార్యక్రమాలన్నీ మేమే దగ్గరుండి జరిపిస్తాం. అదెలా కుదురుతుందమ్మా? శాస్త్రం ఒప్పుకోదు కదా. ఆడపిల్లలు మీరెలా చేయగలరమ్మా? ఎందుకు చేయకూడదు? ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే కారణం మా అన్నయ్య. మాకు మా అన్నయ్యకి మధ్యలో ఏ సాంప్రదాయాలు అవసరం లేదు. కనీసం చివరిసారిగా ఆయనకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ మా చేతుల మీదుగా జరిపించి మా అన్నయ్య రుణం కొంతైనా తీర్చుకునే అవకాశం ఇవ్వండి. అవునండి, మా అన్నయ్యకి మేమంటే ప్రాణం. మా చేతులతో తలకొరివి పెడితేనే మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది. అవునయ్యా, నా బిడ్డకి ముగ్గురు చెల్లెళ్ళు తప్ప వేరే లోకమే తెలీదు. చచ్చే వరకు వాళ్ళ కోసమే తపన పడ్డాడు. చచ్చాక మాత్రం ఆ కొరత వాడికెందుకు? వీళ్ళ చేతనే తలకొరివి పెట్టించండి. సరే అమ్మా, తలకొరివి పెట్టడానికి కూడా లేక ఎన్నో శవాలు అనాథల్లా వెళ్ళిపోతుంటాయి. కానీ ఇక్కడ చెల్లెళ్ళే మగపిల్లల్లా నిలబడి రజనీకాంత్కి జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపిస్తానమంటున్నారు. వాళ్ళ అభిమానానికి సాంప్రదాయాన్ని అడ్డుపెట్టడం కరెక్ట్ కాదు. అలాగే జరగనివ్వండి.
పెళ్లి సమయానికి చేతిలో అంతో ఇంతో ఉండాలనేసి మొదటి నుంచి ఆ హుండీలో రోజుకింత అంత దాచిపెడుతున్నాను. మా చదువులకని మా తిండికని రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాం. ఇంకా మా పెళ్ళిళ్ళ కోసం కూడా నీ కష్టాన్ని దాచిపెడుతున్నావా అన్నయ్య? నా కష్టమే కాదమ్మా, నా బ్రతికే నా చెల్లెళ్ళ కోసం. మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం కష్టపడతాను? అన్నయ్య, అక్క పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బు, ఈ డబ్బు అక్క కోసమే ఖర్చు పెట్టాలి.